ఓపెన్ టాక్కి స్వాగతం. టీడీపీ జనసేన పొత్తు కలవకూడదని జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అవకాశం ఉన్న వరకు కూడా వారిద్దరూ విరివిడిగా పోటీ చేయాలి, దానివల్ల జగన్మోహన్ రెడ్డి లాభపడాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేశాడు. అయితే 2019లో సాగిన ఆటలు 2024లో సాగల. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఆ జైలు వద్ద నుంచే పొత్తునైతే ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేదు. సరే, పొత్తు ఎలాగా ఖాయమైపోయింది, ఇక దాన్ని చెడగొట్టడం చేత కాదు కాబట్టి నిత్యం వారి మీద విషం జిమ్ముతూ టీడీపీని జనసేన విమర్శించినట్టు, జనసేనను టీడీపీ విమర్శించినట్టుగా విపరీతమైన ట్రోల్స్ చేయటం కానివ్వండి, విపరీతమైన విష ప్రచారం చేయటం కానివ్వండి జగన్మోహన్ రెడ్డి చేస్తూనే ఉన్నాడు. వాస్తవానికి వాళ్ళు నిజమైన టీడీపీ కార్యకర్తలు కాదు, అలాగే నిజమైన జనసేన కార్యకర్తలు కూడా కాదు. సోషల్ మీడియాలో ఆ ముసుగు వేసుకుని, ఆ ఫోటోలో పార్టీ ఫోటోలో పెట్టుకుని ఆ ముసుగు వేసుకుని ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటూ ఉంటారు. అది చూసి నిజంగానే యుద్ధం జరుగుతుందేమో వీళ్ళిద్దరికి మధ్య అని చెప్పి అందరూ అనుకునే పరిస్థితి. అక్కడితో ఆగలేదు. క్షేత్రస్థాయిలో కూడా ఎప్పుడైతే ఉమ్మడి సమన్వయ సమావేశాలు జరుగుతున్నాయో కొంతమంది పేటీఎం బ్యాచ్ని, వైసీపీ నాయకుల్ని టీడీపీ ముసుగులో కానీ జనసేన ముసుగులో కానీ పంపి రెచ్చగొట్టి అక్కడ జరిగిన ఘటనను వీడియోలు తీసి దాన్ని వాళ్ళ అఫీషియల్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇతర బులుగు ఛానల్లో పోటీ చేసి ఈ జనసేన టీడీపీ కొట్టుకున్నాయి. క్షేత్రస్థాయిలో వీళ్ళకి పడటం లేదు, ప్రజలు వీళ్ళని నమ్మటం లేదు అని ఒక అపోహ సృష్టించే ప్రయత్నం. వాస్తవానికి అది వైసీపీ పన్నుతున్న కుట్ర అని చెప్పి ఎవరికి అర్థం కూడా కాదు. సాక్షి మీడియాలోనే కాదు, సాక్షి 9లో కానివ్వండి, సాక్షి Nలో కానివ్వండి, సాక్షి 10లో కానివ్వండి, లేదా ఇతర మీడియాల్లో కానివ్వండి, అన్నిట్లోనూ కూడా దాన్ని ప్రచారం చేస్తే కొద్దో గొప్ప నిజంగానే వీరి మధ్య సమన్వయం లేదేమోననే అనుమానం అందరిలోనూ కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కుట్రకు పన్నాడు అంటే, పైన ఇద్దరు అధినేతలు కలిసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి విజయం సాధించినట్టే. ఎందుకనంటే జనసేన ఓట్లు టీడీపీకి రావాలి, టీడీపీ ఓట్లు జనసేనకి రావాలి. అవి రాని పక్షంలో పైన పొత్తు పెట్టుకుని మాత్రం ఏంటి ఉపయోగం, కింద ఓట్లు రానప్పుడు ఆ ఓట్లు ఏ విధంగా చేల్చాలి అనే ఉద్దేశంతో గతంలో జరిగిన అనేక ఘటనలను బయటికి తీసి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ విమర్శించినవి కానివ్వండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబుని విమర్శించినవి కానివ్వండి బయటికి తీసి వాటిని ఈరోజు ప్రచారం చేయటం. అలాగే వీళ్ళే పేటీఎం బ్యాచే ఆ పార్టీ ఈ పార్టీ ముసుగులో ఉండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుని ఒకరి మీద ఒకరికి ద్వేషం పుట్టేటట్టు చేయటం. వాస్తవానికి వాళ్ళిద్దరూ కూడా పేటీఎం కుక్కలే, జనసేన కాదు, టీడీపీ కాదు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. ఇక మొన్న సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత దీన్ని మరింత తీవ్రతరం చేశారు. పవన్ కళ్యాణ్కి ద్రోహం జరిగిపోయింది, పవన్ కళ్యాణ్కి మోసం జరిగిపోయింది, పవన్ కళ్యాణ్ అతి తక్కువ సీట్లు తీసుకున్నాడు, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు, ఇలాంటి కథనాలు ప్రచారం చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఏదో జన సైనికులు భావోద్వేగానికి కూరైపోయినట్టుగా కొన్ని కాంట్రవర్సీలు క్రియేట్ చేసి, నేను ఇందాకే చెప్పా వాళ్ళంతా నిజమైన జన సైనికులు కాదు, పేటీఎం బ్యాచ్ ముసుగులో ఉన్నవాళ్ళు. మాకు అన్యాయం జరిగిందంటే నిజంగా చూసిన వాళ్ళు కూడా కొంత బాధపడే పరిస్థితి. వాస్తవానికి ఎన్ని సీట్లు తీసుకోవాలో పవన్ కళ్యాణ్ గారికి తెలీదా? అంతకంటే ఎక్కువ మీకు తెలుసా? కాదు కదా. కొంతమంది నిజమైన జన సైనికులకు కూడా కొంచెం బాధ కలిగి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళలో హై ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు. నేను తప్పు అనట్లేదు, కాదని కూడా అన్నాను. ఎందుకంటే అందులో జగన్మోహన్ రెడ్డి కుట్ర కూడా ఉంది. జనసేనకు 70 సీట్లు, జనసేనకు 100 సీట్లు, జనసేనకు 120 సీట్లు, లేదా 2 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, ఇలాంటి పుకార్లన్నీ పుట్టించింది వైసీపీనే, పేటీఎం బ్యాచ్నే. ఎందుకనంటే అవి సాధ్యపడవు, చివరికి వచ్చేటప్పటికి సాధ్యపడకపోతే వాళ్ళలో ఒక అసంతృప్తి వస్తుంది. ఆ అసంతృప్తి అనేది టీడీపీకి యాంటీగా మారుతుంది. యాంటీగా మారినప్పుడు ఓట్లేయరు. ఆ ఉద్దేశంతో సృష్టించిన అసంతృప్తి. ఎప్పుడైనా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మనకి అనుకున్నది రాకపోతే బాధ ఉండటం వాస్తవమే, కానీ అది సృష్టించింది ఎవరు? ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ఇన్ని సీట్లని ఎప్పుడైనా చెప్పాడా? లేదా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా ఇన్ని సీట్లు ఇస్తామని మొదట చెప్పిందా? చెప్పి ఇవ్వకపోతే తప్పు. మేము 50 సీట్లు ఇస్తాం, 100 సీట్లు ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే తప్పు, కానీ ఎప్పుడూ చెప్పలేదే. మరి ఎవరు పుట్టించారు ఈ పుకార్లు? వైసీపీ సోషల్ మీడియా పుట్టించింది, సాక్షి ఛానల్ పుట్టించింది, బులుగు ఛానల్స్ పుట్టించాయి. పవర్ షేరింగ్ అని ఎవరైనా చెప్పారా ఎప్పుడైనా? పవన్ కళ్యాణ్ గారు అన్నారా నేను పవర్ షేర్ చేసుకుంటాను 2 ఏళ్ల పాటు మనకి ఇస్తారని చెప్పి ఎప్పుడైనా అన్నాడా? అనలేదు కదా. మరి ఎలా అనుకున్నారు మీరు అంటే బులుగు మీడియా పుట్టించింది. వాస్తవానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయం అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం. వైసీపీ అనే భూతాన్ని, జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంతను ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలంటే వ్యతిరేక ఓటు చీలకూడదు అంటే ప్రస్తుతానికి ఇతర అంశాలన్నీ పక్కన పెట్టి రాష్ట్ర భవిష్యత్తు అనే ఒక ఏకైక లక్ష్యంతో మనం కలవాలనే ఉద్దేశంతో కలిశారు.
మరి అంత మహోన్నత లక్ష్యంతో వాళ్ళు గెలిస్తే కింద మాకు సీట్లు రాలేదు, మాకు ఇది రాలేదు అని బాధపడే పరిస్థితి మీలో ఉండకూడదు. వాస్తవానికి అవన్నీ కూడా వైసీపీ క్రియేట్ చేసింది, మీలో ఇలాంటి ఆలోచనలు క్రియేట్ చేసిందే వైసీపీ. పొత్తు ప్రకటించిన తర్వాత కూడా, సీట్లు ప్రకటించిన తర్వాత కూడా ఎలాంటి విషపురాతలు రాశారు? పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కదా ఏం చేయాలో. 10 ఏళ్ల పాటు నిస్వార్థంగా పార్టీని నడుపుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి. భవిష్యత్తులో ఏం జరుగుద్ది అనేది పక్కన పెడదాం, ఇప్పుడు మాత్రం రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమని చెప్పి కలిసినటువంటి వ్యక్తి. అంతకంటే ఎక్కువ జన సైనికులకైతే తెలియదు కదా. మీరు నిజంగా జన సైనికులు అంటే ఎవరు, లేదా టీడీపీ కార్యకర్తలు అంటే ఎవరంటే, ఒక అధినేత ఒక నిర్ణయం తీసుకుంటే అదే శిరోధార్యంగా భావించి ముందుకు నడవాలా. నువ్వు దూకు అంటే దూకాలా, కూర్చో అంటే కూర్చోవాలా, పడుకో అంటే పడుకోవాలా. అది కదా నిజమైన కార్యకర్త లక్షణం. కానీ అప్పటి వరకు అడుగులు నడిచి అధినేత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ నిర్ణయాన్ని నేను ఒప్పుకోను, నాకు వేరే నిర్ణయం ఉంది. నీ నిర్ణయం ఎవరికి కావాలి? అధినేత నిర్ణయం కదా. అధినేత అడుగుజాడలో నువ్వు నడవాలా, నీ అడుగుజాడలో అధినేత నడవాలా? ఎవరు నిజమైన కార్యకర్తలు? పవన్ కళ్యాణ్ ఆ మాటే చెప్పాడు. పొత్తు ధర్మాన్ని పాటించని వాళ్ళు, నేను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించని వాళ్ళు, లేదా వ్యతిరేకించే వాళ్ళు నాకు అవసరం లేదు. వాళ్ళు నిజమైన జన సైనికులు కాదు, వాళ్ళు మహోన్నత లక్ష్యంతో పనిచేసేవాళ్ళు కాదు అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. మరి అలాంటి వ్యక్తే చెప్పిన తర్వాత మీరెందుకు నిరుత్సాహం గురవటం? ఆయన చెప్పాడు, రాజకీయాల్లో మనం దీర్ఘకాలం ఉండబోతున్నాం, దానికోసం ఒక్కొక్కసారి ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటాం. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి కూడా 24 మంది ఇన్ఛార్జీలు తమ సీట్లను ఇప్పుడు త్యాగం చేయాలి. అందులో సందేహమే లేదు. 5 ఏళ్ల పాటు పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. మేము ఎందుకు ఇవ్వాలి అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇవ్వాలి. చాలామంది టీడీపీకి సీటు అక్కడ ఇవ్వలేదు, జనసేనకి ఇచ్చారని చెప్పి కొంత ఆందోళన చెందుతున్నారు. మీ ఆందోళన చెందటంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఇంతకాలం ఉన్నారు కాబట్టి మీకు టికెట్ రాలేదని బాధ ఉండొచ్చు. కాకపోతే రాష్ట్ర భవిష్యత్తు ముందు మీ బాధ అనేది చాలా చిన్నది. రాష్ట్ర భవిష్యత్తు ముందు మీ బాధ అనేది చిన్నది. మీరు ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి రాజకీయంగా ఎదుగుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ ఉంటే, అదొక విషవృక్షం అక్కడ ఉంటే మీరు ఎంత ఎదగలరు? ముందు ఆ విషవృక్షాన్ని కోకటి వేళ్లతో సహా పికిలించాలి. అది కదా వారి లక్ష్యం. కాబట్టి జన సైనికులైనా కానివ్వండి, టీడీపీ కార్యకర్తలు నాయకులు కానివ్వండి, అధినేతలు తీసుకున్న మహత్తర లక్ష్యం ఏంటనేది నిర్ణయం తీసుకోండి. ఈరోజు మాకు సీట్ రాలేదు కాబట్టి మేము వేరే పార్టీలో వెళ్ళిపో. నువ్వు సీట్ల కోసం ఉండేవాడు నిజమైన కార్యకర్త కానీ, నిజమైన నాయకుడు కానీ సీట్ల కోసం ఎవడు ఉండడు. నువ్వు కష్టపడిన మాట వాస్తవమే. బట్ రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో కొన్నిసార్లు తప్పదు, త్యాగం చేయాలా. త్యాగం చేసినంత మాత్రాన్ని నీకు పోయేదేముండదు. రేపు ప్రభుత్వం గెలిచిన తర్వాత దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. అది టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి. ఎమ్మెల్యే సీటు ఒకటే సీటు కాదు కదా, రేపు గెలిచిన తర్వాత బోల్డ్ పదవులు ఉన్నాయి. వాటిలోనైనా మీకు న్యాయం జరుగుద్ది. మీరు ఆ కోణంలో ఎందుకు ఆలోచించరు? ఈ రోజుతోనే నా రాజకీయ జీవితం అయిపోయినట్టు, ఈ రోజుతోనే నన్ను మొత్తం ఏదో తొక్కేసినట్టు, అంటే ఆ ఫీలింగ్ అనేది రావటం అనేది దురదృష్టకరం. ఎందుకంటే నిజమైన నాయకుడి లక్షణాలు ఉన్నవాడు ఓటమినైనా ఎదుర్కోవాలా, గెలుపునైనా ఎదుర్కోవాలా. కొన్నిసార్లు ఇలాంటి త్యాగాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. త్యాగం చేయకుండానే ఏమవుద్ది? పవన్ కళ్యాణ్ గారు గతంలో 2 సార్లు ఓడిపోయారు, అలాగని పార్టీని మూసేశారా, అలాగని మిమ్మల్ని వదిలేశారా? ఆయనే చెప్పాడు అనేక సందర్భాల్లో, నేను గెలవలేదు, బాధపడ్డాను, అయినా నిలబడ్డానని చెప్పాడు. మరి మీరు ఈరోజు ఏదో సీట్ రాలేదని చెప్పి మీరు బాధపడితే దానికి అర్థమే ఉండదు. కాబట్టి టీడీపీ జనసేన ఇద్దరికీ చెప్పేది ఏంటంటే, నాయకులు తీసుకున్న ఏదైతే ఒక నిర్ణయం ఉందో అది మహత్తర లక్ష్యంతో తీసుకున్నది. 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తును దృష్టిలో పెట్టి తీసుకున్నది. మనకు రాజధాని లేదు, కంపెనీలు లేవు, యువతకు ఉద్యోగాలు లేవు, రైతులు భూములు ఇచ్చిన రైతులేమో ఒక పక్కన ఆ నడి రోడ్డు మీద పడి రోజు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి మనశ్శాంతి లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది, ఇలా విద్య సక్రమంగా లేదు, ఇలా అన్ని రంగాలలోనూ రాష్ట్రం కుదేలైపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 ఏళ్ళు పాలిస్తేనే 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయామంటే ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఏంటో పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని హోటల్ నుంచి బయటికి రానిచ్చారా? చంద్రబాబు గారిని ఎయిర్పోర్ట్ నుంచి అడుగు బయట పెట్టనిచ్చారా? మరి ఏంటి నీ అంత పాలన? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తిరిగాడు కదా, మరి ఎందుకు ఈరోజు ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నాడంటే నియంత కాబట్టే ఈ నియంతను గద్దె దించాలి, బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ కలిశారు. కాబట్టి ఇరువురు పార్టీలు అంటే తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి కలిసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో మీ అధినేత ఏ లక్ష్యాన్ని అయితే మీ ముందుంచారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడంలో మీ వంతు పాత్రను పోషించండి. అంతేగాని వైసీపీ చిమ్మే విషం నమ్మి మీరు అబాసు పాలయ్యి ఇతర పార్టీల మీద నిందలు వేయటమో లేదా మీ అధినేత మీద నిందలు వేయటమో చేస్తే అంతిమంగా నష్టపోయేది చివరికి మీరే.